మన దేశంలో అందరికంటే ఎక్కువ ఎవరు కష్టపడతారు? రైతులు. కానీ వాళ్ళకి సర్టెనిటీ దొరుకుతుందా అంటే దొరకదు. ఎప్పుడు అన్సర్టెనిటీయే. ఎందుకంటే వాళ్ళు ఒక క్రాప్ ని స్టార్ట్ చేసేటప్పుడు కూడా టైంకి వర్షాలు పడతాయా లేదా అనే డౌట్ తో స్టార్ట్ చేస్తారు. మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుందో తెలియకుండా హార్వెస్టింగ్ మొదలు పెడతారు. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఎల్లప్పుడూ రిస్క్ లోనే పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే పంట అనేది ప్రాఫిట్ రావచ్చు లేదా లాస్ రావచ్చు. ఈ క్వశ్చన్ కి చెక్ పెట్టడం కోసమే బడ్జెట్ 2026 లో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ఇనిషియేటివ్ ని తీసుకొచ్చింది. ఫార్మర్ కి ఎన్నో స్కీమ్స్ కింద సబ్సిడీస్ అనేవి వెళ్తూ ఉన్నాయి, కానీ వీళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. దీనికోసమనే ఇండియా ఒక సైలెంట్ రెవల్యూషన్ అయితే తీసుకురానుంది. ఇండియా డిజిటల్ రెవల్యూషన్ ని ఆల్రెడీ చూసింది. మనం క్యాష్ నుండి స్కాన్ చేసే వరకు వచ్చాం, క్యూ నుండి ఇన్స్టెంట్ సర్వీసెస్ వరకు కూడా వచ్చాం, అండ్ ఫిజికల్ ఐడెంటిటీ నుండి డిజిటల్ ఐడెంటిటీ వరకు కూడా వచ్చాం. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అగ్రికల్చర్ లో రాలేదు. అందుకనే ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే ఇప్పుడు అగ్రికల్చర్ లో ఒక కొత్త ఇనిషియేటివ్ అయితే రానుంది. అదే భారత్ విస్తార్. ఇక మీద ఫార్మింగ్ అనేది ఇంట్యూషన్ మీద కాదు, ఇంటెలిజెన్స్ మీద నడవడానికి ఒక నేషనల్ సిస్టమే రెడీ అవుతుంది. ఫార్మర్స్ ఎప్పుడు వాళ్ళ పనిని కష్టంగా భావించరు. వాళ్ళకి ల్యాండ్ టెక్నాలజీ కాదు సమస్య, వాళ్ళకి అసలైనటువంటి సమస్య కరెక్ట్ టైం కి డేటా అందకపోవడం. మరి కొన్నిసార్లు ఆ ఇన్ఫర్మేషన్ అందేసరికి సీజన్ అయిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసమే మనకి భారత్ విస్తార్ అయితే వచ్చేసింది. ప్రతిసారి మనకి బడ్జెట్ అనగానే రోడ్స్, రైల్వేస్, ట్యాక్స్ చేంజెస్, ఇండస్ట్రీ చేంజెస్ వినడం అలవాటైపోయింది. ఇవన్నీ విజిబుల్ చేంజెస్, కానీ కొన్ని ఇనిషియేటివ్స్ మాత్రం ఇమీడియట్ గా కనిపించకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో వాటి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అలాంటి ఒక ఇంపాక్ట్ ఉన్నటువంటి ఇనిషియేటివే ఈ భారత్ విస్తార్. అసలు ఈ భారత్ విస్తార్ అంటే ఏంటి? అసలు భారత్ విస్తార్ ఫుల్ ఫామ్ ఏంటి? భారత్ వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్. ఇది ఒక ఆర్డినరీ స్కీమ్ కాదు, ఇది అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్ ని డిజిటల్ గా ఇంటిగ్రేట్ చేయడానికి స్టార్ట్ అవుతున్నటువంటి ఒక స్ట్రక్చరల్ చేంజ్. పేరు వినడానికి చాలా టెక్నికల్ గా అనిపించవచ్చు, కానీ కాన్సెప్ట్ వచ్చేసి చాలా సింపుల్. మన దేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రాగ్మెంటెడ్ గా ఉంది. రీసెర్చ్ ఒక ప్లేస్ లో ఉంటుంది, అండ్ వెదర్ డేటా వచ్చేసి వేరే చోట ఉంటుంది, అండ్ మార్కెట్ సిగ్నల్స్ కూడా వేరే సోర్సెస్ నుంచి వస్తూ ఉంటాయి. అండ్ వీటన్నిటికీ మించి గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వేరే వేరే చోట్లలో మనకు దొరుకుతూ ఉంటుంది. కానీ ఫార్మర్స్ ఇవన్నిటిని కంబైన్ చేసి అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అందుకనే ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ తో ఈ ఫ్రాగ్మెంటెడ్ లేయర్స్ అన్నిటిని ఒక డిజిటల్ ఇంటెలిజెన్స్ తో ఫార్మర్స్ కోసం ఒక ఎకో సిస్టమ్ లా ఇంటిగ్రేట్ చేయాలనేదే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఫార్మర్ కి కూడా ఇది ఈజీగా మరియు సింప్లిఫైడ్ గా, అంటే అర్థమయ్యేలాగా రీచ్ అవ్వాలని కేంద్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తోంది. అండ్ ఈ సిస్టమ్ ని మొత్తం కూడా AI బేస్డ్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ కింద డిజైన్ చేస్తున్నారు. ఫార్మర్ కేవలం ఒక మొబైల్ ఫోన్ కాల్ ద్వారా ఈ సిస్టమ్ అయితే ఇంటరాక్ట్ అవ్వచ్చు. దీనివల్ల టెక్నాలజీ కాంప్లెక్సిటీ అనేది ఫార్మర్ కి కనిపించదు, అండ్ ఫార్మర్ కి ఎక్స్పీరియన్స్ కూడా ఒక సింపుల్ కన్వర్సేషన్ లా ఉంటుంది. సో ఫార్మర్స్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ని మరియు డౌట్స్ ని ఈ సిస్టమ్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అండ్ ఆన్సర్ కూడా జనరిక్ గా ఉండదు. ఫార్మర్ ఉన్నటువంటి లొకేషన్, అలానే క్రాప్ యొక్క టైప్, అండ్ మోర్ ఓవర్ ఆ సీజన్ లో ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఒక కస్టమైజ్డ్ గైడెన్స్ అయితే జనరేట్ అవుతుంది. ఇమాజిన్ చేయండి, ఒక రైతు క్రాప్ ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాడు. నార్మల్ గా వీళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ నైబర్స్ ని అడుగుతుంటారు, లేదా ఒక లోకల్ డీలర్ యొక్క సజెషన్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే ఫార్మర్ ఒక డిజిటల్ అడ్వైజరీని రీచ్ అయితే సిస్టమ్ హిస్టారికల్ వెదర్ ప్యాటర్న్స్, అలానే సాయిల్ యొక్క సూటబిలిటీ, అలానే రీజనల్ ట్రెండ్స్, ఇవన్నిటిని అనలైజ్ చేసి ఈ సిస్టమ్ అయితే వాళ్ళకి క్లియర్ గైడెన్స్ అయితే ఇస్తుంది. సో గెస్ వర్క్ నుండి ఓవరాల్ గా డెసిషన్ మేకింగ్ మీద ఈ ఫార్మింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ అగ్రికల్చర్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు వచ్చేటువంటి లాసెస్ అనేవి ప్రొడక్షన్ వల్ల కాదు, రాంగ్ టైమింగ్ మరియు డిసిషన్స్ వల్లనే జరుగుతూ ఉంటాయి. అంటే ఫర్టిలైజర్స్ అనేవి లేట్ గా అప్లై చేయడం, పెస్టిసైడ్స్ అటాక్ అనేది ముందే ఐడెంటిఫై చేయలేకపోవడం, మార్కెట్ ట్రెండ్స్ అనేవి అర్థం కాకపోవడం, ఇలా వేరియస్ రీజన్స్ మీద అయితే అగ్రికల్చర్ లో లాస్ అయితే వస్తూ ఉంటుంది. కానీ ఈ మిస్టేక్స్ ని కనుక రెడ్యూస్ చేసినట్లయితే అగ్రికల్చర్ లో ఇన్కమ్ కి కూడా ఒక స్టెబిలిటీ వస్తుంది. ఈ డెసిషన్ గ్యాప్ ని టార్గెట్ చేయడమే భారత్ విస్తార్ యొక్క ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ అప్రోచ్ కూడా ఇక మీద సబ్సిడీ మోడల్ నుండి నాలెడ్జ్ ఎంపవర్మెంట్ మోడల్ కి షిఫ్ట్ అవబోతుంది. సబ్సిడీ టెంపరీ రిలీఫ్ ఇవ్వచ్చు, కానీ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ లాంగ్ టైమ్ సస్టైనబిలిటీని ఇస్తుంది. సో ఫార్మర్స్ కి టూల్స్ ఇవ్వడం కన్నా క్లారిటీ అనేది పవర్ఫుల్ గా ఉంటుంది అని ఈ ఇనిషియేటివ్ యొక్క ఫిలాసఫీ. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చరల్ నాలెడ్జ్ ని ఫీల్డ్ లెవెల్ కి ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. అండ్ సైంటిఫిక్ ఫైండింగ్స్ కూడా ఇక మీద పేపర్స్ లో ఉండిపోకుండా రియల్ వరల్డ్ యూసేజ్ లోకి వస్తుంది. వెదర్ ఇంటెలిజెన్స్ వచ్చేసి రియల్ టైమ్ అలర్ట్స్ గా కన్వర్ట్ అవుతాయి, అండ్ మార్కెట్ డేటా వచ్చేసి యాక్షనబుల్ సిగ్నల్స్ గా మారుతాయి. ఇలా భారత్ విస్తార్ రావడం వల్ల రైతులకైతే వేరియస్ అడ్వాంటేజ్
అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇండియా ఆల్రెడీ లార్జ్ స్కేల్ డిజిటల్ సిస్టమ్స్ అయితే బిల్డ్ చేస్తూ వెళ్తోంది. సో ఇప్పుడు వాటిని యూజ్ చేసి ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో కూడా ఒక స్కేలబుల్ నెట్వర్క్ అడ్వైజరీ క్రియేట్ చేయడం భారత్ విస్తార్ యొక్క రెండవ లక్ష్యం. అంటే ఫిజికల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా డిజిటల్ ఎక్స్టెన్షన్ లేయర్ ని కూడా యాడ్ చేస్తున్నారు. ఇది విజిబుల్ గా కనిపించదు, కానీ ఈ టైప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి మనకి సైలెంట్ గా ప్రొడక్టివిటీని అయితే ఇస్తుంది. బేసిక్ గా మనకి ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తే ట్రాన్స్పోర్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇలా ఒక నాలెడ్జ్ నెట్వర్క్ ని కన్స్ట్రక్ట్ చేస్తే ఈల్డ్, ఎఫిషియన్సీ, ప్రాఫిటబిలిటీ అన్ని ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే మనం భారత్ విస్తార్ ని ఒక ఇన్విజిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలవచ్చు. డిజిటల్ ఎకోసిస్టమ్ అనేది ఇలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయినట్లయితే మనకి అగ్రికల్చర్ లో కూడా అన్సర్టినిటీ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. ఇన్కమ్ ఫ్లక్చువేషన్స్ ఉండవు. అలానే మార్కెట్ ప్రొడక్టివిటీ మరియు రీసోర్స్ యూసేజ్ కూడా చాలా ఎఫిషియెంట్ అవుతుంది. అలానే ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇన్పుట్స్ అన్ని సైంటిఫిక్ గా చేయబడతాయి కాబట్టి. అండ్ ఈ భారత్ విస్తార్ తో పాటు బడ్జెట్ 2026 బ్రాడర్ విషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్, కనెక్టివిటీ గ్రోత్ అండ్ అలానే ఎకనామిక్ మోడర్నైజేషన్ అనేవి ప్యారలల్ గా నడుస్తాయి. అండ్ ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో అగ్రికల్చర్ సెక్టార్ ని కూడా ఫ్యూచర్ రెడీ చేయాలనే డైరెక్షన్ లో ఈ ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ చేశారు. డెవలప్మెంట్ అనేది అర్బన్ సెంట్రిక్ గా కాకుండా రూరల్ ప్రొడక్టివిటీని కూడా స్ట్రెంథెన్ చేయాలనే థాట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ స్కేల్ అయ్యాక చాలా పెద్ద చేంజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని సక్సెస్ అనేది ఇంప్లిమెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవేర్నెస్, యాక్సెసిబిలిటీ, లాంగ్వేజ్ రీచ్, ట్రస్ట్ బిల్డింగ్ ఇవన్నీ దీనికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కానీ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్ గా జరిగితే ఈ ఇనిషియేటివ్ ఫార్మింగ్ ని ఇన్ఫర్మేషన్ రిచ్ యాక్టివిటీగా మార్చగలరు. సో ఓవరాల్ గా ఈ ఇంటెలిజెన్స్ ని బిల్డ్ చేయడం కోసమే భారత్ విస్తార్ అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ స్టేజ్ లో మాత్రమే ఉండొచ్చు, కానీ దీని యొక్క డైరెక్షన్ చాలా క్లియర్ గా ఉంది. అగ్రికల్చర్ ని కూడా సబ్సిడీ డ్రివెన్ సెక్టార్ నుండి ఇన్సైడ్ డ్రివెన్ సెక్టార్ గా కన్వర్ట్ చేయాలి అనేది మనకి క్లియర్ గా అయితే కనిపిస్తోంది. అండ్ మన దేశంలో నెక్స్ట్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అగ్రికల్చర్ కావచ్చు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? భారత్ విస్తార్ అనేది ఈ అగ్రికల్చర్ లో ఒక రియల్ చేంజ్ ని క్రియేట్ చేస్తుందా, లేదా గ్రౌండ్ లెవెల్ ఛాలెంజెస్ ని ఎదుర్కోవడంలోనే చాలా ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తుందా? మీ ఒపీనియన్ ని కమెంట్లలో తెలపండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే దేశానికి రైతులు వెన్నుముక లాంటి వారు. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ పేజ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.